హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్య ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి SSC MTS కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. 26th జూన్ నుంచి 24th జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 20th సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ వరకు మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించి ఇవి గ్రూప్ C స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్స్ అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి. అయితే ఇందులో మనకి హవాల్దార్కి సంబంధించినటువంటి పోస్టులని మాత్రమే మెన్షన్ చేశారు. 1075 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. MTS పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకి ఇక్కడ వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైం నాటికి కంప్లీట్ వేకెన్సీస్ లిస్ట్ అనేది రాకపోవడం వల్ల SSC మనకి ఇక్కడ MTSకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఫ్యూ డేస్లో మనకి సపరేట్ నోటీస్ ద్వారా MTS అండ్ హవాల్దార్కి సంబంధించిన టోటల్ వేకెన్సీ ఎంత అనేది మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 1/8/2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా మ్యాక్సిమం 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. SC/ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మెట్రికులేషన్ పాస్ అయినటువంటి వారు అంటే 10th క్లాస్ పాస్ అయిన బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ చూస్తే 1/8/2025 అని చెప్పేసి ఇచ్చారు. ఆగస్టు 1 నాటికి మీ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీరు కనుక కలిగి ఉండి 18+ ఏజ్ లిమిట్ కనుక మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి, SC/STస్కి, అలాగే PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. వారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. UR, OBC అండ్ EWSకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, GK నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సెషన్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. టోటల్ ఈ సెషన్ 1, సెషన్ 2 కలిపి 90 minutes టైం ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 ఒకేసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సెషన్ 1కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. సెషన్ 2కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని మీరు తెలుగు లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు. తెలుగులో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో నేను మీకు డీటెయిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి SI కానిస్టేబుల్స్ GPO. ఈ నోటిఫికేషన్లకు అడ్డేముంది, కోర్టు కేసులు లేవు, ఖాళీలు చాలా గుర్తింపు. నోటిఫికేషన్లు ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణలో అధికారం నుంచి BRS పోయి కాంగ్రెస్ వచ్చిన నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు మాత్రం తప్పేలా లేవు. మేనిఫెస్టోలోని 2 లక్షల ఉద్యోగాల్లో
ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ సహా మంత్రులందరూ ఒకటే ప్రచారం చేస్తుండగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 13,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనికి తోడు అసలు నోటిఫికేషన్ వద్దంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటూ సీఎం రేవంత్ పదే పదే ప్రకటించడంపై నిరుద్యోగులు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. ఇప్పటికే ధర్నా చౌక్ సాక్షిగా 3 సార్లు నిరసన ప్రదర్శన నిర్వహించినటువంటి నిరుద్యోగులు జూలై 4న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జూలై 4న తమ తడాకా చూపించాలని నిరుద్యోగులు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు సర్క్యులేట్ అవుతుండడం విశేషమని చెప్పేసి ఇచ్చారు. వివాదాలు లేని నోటిఫికేషన్లు ప్రకటించాలని చెప్పేసి కూడా వారైతే కోరుతున్నారు. వాస్తవానికి గ్రూప్ 1 లాంటి పోస్టుల భర్తీకి ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్నటువంటి కేసులు అడ్డొస్తున్నాయి అనుకున్నా అసలు ఎలాంటి అడ్డంకులు లేని ఎస్ఐ, కానిస్టేబుల్స్, జీపీఓ లాంటి నోటిఫికేషన్లు సైతం ఎందుకు విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 20,000కు పైగా పోలీసు ఉద్యోగాలు, సుమారు 7,000కు పైగా గ్రామ పంచాయతీ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్స్ పోస్టుల న్యాయ వివాదాలు తేలేంత వరకు కనీసం ఈ నోటిఫికేషన్లు వేసినా నిరుద్యోగులు ప్రిపరేషన్లో మునిగిపోతారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఎస్ఐ, కానిస్టేబుల్కి అడ్డంకే లేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. గ్రూప్స్, టీచర్ ఉద్యోగాల తర్వాత ఎక్కువ మంది నిరుద్యోగులు అప్లై చేసేది పోలీసు ఉద్యోగాలకే. వీరిలో కూడా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే అధికం. ప్రతి నోటిఫికేషన్కు సుమారు 8 లక్షల మంది దాకా దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో, 2018లో, 2022లో 3 సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు దాటిన నోటిఫికేషన్ ఊసలేకపోవడం, ఈ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ కూడా ఉండడం వల్ల నిరుద్యోగులు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. జీపీఓల భర్తీ ఎప్పుడు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణలో మొత్తం గ్రామ పరిపాలనా అధికారికి సంబంధించిన పోస్టులకు 10,954 ఖాళీలను గుర్తించారు. వీటిలో కొన్నింటిని పాత వీఆర్ఓలతోనే భర్తీ చేయాలని నిర్ణయించి వారికి రాత పరీక్ష నిర్వహించి 3,550 మందిని ఎంపిక చేశారు. ఇంకా 7,404 జీపీఓ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి సైతం త్వరలోనే జీపీఓలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చాలాసార్లు చెప్పినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ముందడుగు లేదు. కనీసం పరీక్ష పద్ధతి, సిలబస్ మొదలైనటువంటి వాటిపై కూడా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి సహాయ ఆచార్యుల భర్తీకి ముందడుగు, నియామకాలకు 4 వర్సిటీల పాలక మండళ్ల ఆమోదం. ఓయూలో 250 పోస్టులు, కాకతీయలో 145 పోస్టులకు అవకాశం. యథాతథంగా కాంట్రాక్ట్ ఆచార్యులు అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి మరో అడుగు పడింది. వాటి నియామకాలకు 4 వర్సిటీల పాలక మండళ్లు తాజాగా ఆమోదం తెలిపాయి. త్వరలో మిగిలినటువంటి 8 వర్సిటీలు ఆ దిశగా కదలనున్నాయి. అయితే వీటిల్లో 15 ఏళ్లకు పైగా పనిచేసినటువంటి కాంట్రాక్టు సహాయక ఆచార్యులు మాత్రం యథాతథంగా కొనసాగుతారు. అంటే మిగిలినటువంటి ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ల నాటికి కాంట్రాక్ట్ ఆచార్యుల ఉద్యోగ భద్రత, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది అని భావిస్తున్నారు. సో నోటిఫికేషన్లకు మరో 2-3 నెలల సమయం పడుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వర్సిటీల్లో సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 4న జీవో జారీ చేసింది. సో దీనికి సంబంధించి ఆర్జీయూకేటీ మహబూబ్ నగర్, శాతవాహన వర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్, లా కళాశాలలకు తాజాగా మంజూరైనటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే అవి 200కి పైగా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ డిసెంబర్ 31 నాటికి వర్సిటీల్లో ఇది పరిస్థితి అని చెప్పేసి కూడా ఇచ్చారు. మొత్తం మంజూరైనటువంటి పోస్టులు 2,878, పనిచేస్తున్నటువంటి వారు 753, ఖాళీలు వచ్చేసి 2,125 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అర్చక పోస్టుల భర్తీకి సంబంధించి చర్యలు, ఖాళీల వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో అర్చక పోస్టుల ఖాళీల భర్తీకి నిరుద్యోగులు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ పరిధిలో అన్ని ఆలయాల్లో ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, అర్చకుల పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఖాళీల ఆధారంగా ఆయా పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో సుమారు 300 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ సమాచారం అని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పోస్టింగ్కు లిస్టు ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. గ్రూప్ 2 పరీక్షలో
ఎంపికైనటువంటి వారికి సంబంధించినటువంటి మెడికల్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేసి పోస్టింగ్స్ లిస్ట్ ప్రకటించాలని సెలెక్టెడ్ అభ్యర్థులు కోరారు. ఈ మేరకు గురువారం వారు టీజీపీఎస్సీ కార్యాలయంలో గాంధీ భవన్లో వినతి పత్రాలు అందజేసినట్లుగా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి 2024లో పరీక్ష నిర్వహించారు. 2025 మార్చిలో ఫలితాలు ప్రకటించారు. అయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి నియామక ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేదని చెప్పేసి వారైతే కోరుతున్నారు. త్వరలో ఎలక్షన్ కోడ్ కూడా వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని, త్వరగా ప్రభుత్వం స్పందించి అలాట్మెంట్ ఆర్డర్లను పూర్తి చేయాలని చెప్పేసి వారైతే కోరడం జరుగుతుంది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.